(3/1/2024) తెలంగాణ అంబేద్కర్ సంఘం ఎస్బీఎన్కేఎస్ న్యూస్ ఛానల్ ఆఫీసులో సావిత్రిబాయి 193వ జయంతిని జరుపుకున్నారు. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన సి అశోక్ అధ్యక్షత వహించగా, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి, కార్యదర్శి జంగయ్య, రాము, ఆనందు, దయానందు, లక్ష్మణ్, మల్లేశం మొదలగు వారు పాల్గొనగా, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మల్లేశం యాదవ్ గారు మరియు ప్రసాద్ బాబు గారు మరియు రషీదు మొదలగు వారు నాటి కాలంలో జరిగిన పూలే ఉద్యమ స్వభావాలను, సావిత్రిబాయి చేసిన పోరాటాలను వివరిస్తూ వారి చరిత్రను కొనియాడుతూ రేపటి కాలానికి ఏ విధంగా మనం ప్రజలను చైతన్యపరచాలంటూ వివరించటం జరిగినది. ముందుగా ఈ యొక్క వ్యవస్థను మన సమాజం కళ్ళు తెరిచి ఈ యొక్క బ్రహ్మణవాదాన్ని వ్యతిరేకించాలి. ఈ కుల వ్యవస్థను పుట్టించినటువంటి ఈ బ్రహ్మణ వ్యవస్థను మనము ఎదిరించకపోతే మనకు మనుగడ లేదని ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పి, ఆ యొక్క సావిత్రి సహచరి సావిత్రిని ఇలా ప్రతి గ్రామంలో భారతదేశంలో గౌరవించినటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి సావిత్రి బాయి పూలేను ఇలా సమాజం పట్ల, నా యొక్క భార్యను సమాజం పట్ల ఒక విద్యను అందించడానికి గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క విద్యను నేర్పించమని ఆమెను ముందు వరుసలో నిలబెట్టి ఆయన ఎన్నుకుండి ఆమెకు కోఆపరేషన్ చేస్తూ వివిధ స్కూళ్ళు కట్టించి ఆయన కూడా ఉద్యమానికి ఇలా మహామేధావి ఒక సామాజిక విప్లవ ఉద్యమ నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా గ్రామాలలో ఆమె ప్రజలకు చదువు చేస్తున్న క్రమంలో ఈ బ్రాహ్మణ వ్యవస్థ మనువాదులు ఆమె మీద కుట్రబని రోడ్డు మీద పోతుంటే టమాటాలతో ఇసురుకొట్టుడు, రాళ్లతో ఇసురుకొట్టుడు, అటువంటి ఇబ్బందులకు కూడా ఓర్చుకొని ఇవాళ సమాజం పట్ల ఎంతో ఇవాళ స్త్రీలు పురుషులు ఈరోజు ఇవాళ చదువుకొని ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ యొక్క సావిత్రిబాయి పూలే, ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ అడుగుజాడల్ని ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మనము ఇవాళ గొప్ప విషయం. అందుకే మిత్రులారా, ఈరోజు ఆమె మన ముందు లేదు, మనకు ఇలా ఉద్యమాన్ని నేర్పించింది, చదువు నేర్పించింది, ప్రపంచానికి ఆదర్శరాలు అయింది. కాబట్టి ఆమెకు ఇలా జోహార్లు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, రాని వాళ్ళని కనీసం దగ్గరగా రాని రోజుల్లో మరి మనకి వీళ్ళ కోసం అని ప్రత్యేకంగా బావులు తవ్వించి నీళ్లు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావులు మన పిల్లల్ని సంకనెత్తుకుని వాళ్ళకి ఓదార్చి తిండి పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడిన ఈ దంపతులకి మనం ఏమిస్తే మన రుణం తీరుతుందో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా ఆ రోజున బ్రాహ్మణులు ఏవైతే చేశారో, మోసం చేశారో అవి కొనసాగుతూ పోతూ ఉన్నాయి. వివిధ రూపాల్లో వాటిని మార్చుకుని ఇప్పటికి కూడా మోసం చేసి మనల్ని మాత్రం ఆ కష్టాలకి వాటికి గురి చేస్తూ ఉంది. చివరిగా ఆమె చెప్పింది ఏంటి, నేను చనిపోయేటప్పుడు 3 మాటలు చెప్పింది. శ్రమించి పనిచేయమని చెప్పి. శ్రమించి పనిచేయటం అంటే ఏంటి? ఏదైనా సరే పనిచేసేటప్పుడు మీరు సొంతంగా మీరు శ్రమపడి పనిచేస్తే దానిలో ఉన్నటువంటి కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. ఒక కష్టపడేవాడిని మీరు ఏ విధంగా చూడాలో తెలుస్తుంది. కష్టపడేవాడిని చూడటమే కాకుండా ఆ కష్టానికి ఎంత ఫలితం ఇవ్వాలి అనేది కూడా మీకు కొంత అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ కూర్చుని వేరే వాడితో పని చేయిస్తే వాటిని దోచుకు తింటాం తప్ప ఈ దోపిడీదారుల ఈ కథ అంతా తెలియాలంటే మీరు కూడా కష్టపడాలి. కష్టపడి ఆ దోపిడీని ఎదుర్కొనేటువంటి తత్వం మీలో రావాలంటే మీరు చేసే పని
మీరు కష్టపడి పనిచేసినప్పుడు, నిజాయితీగా పనిచేసినప్పుడు, సోమరిపోతులుగా ఉండకుండా మీరు పనిచేసినప్పుడు మాత్రమే మీరు బాగుపడతారు, ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కష్టపడి పనిచేయమని చెప్తుంది. శ్రమ ఖచ్చితంగా మీరు చేయాలని ఆమె చెప్తుంది. అట్లాగే శోధించమంటది, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయమంటది. మీరు చేసేటువంటి పనిలో అధ్యయనం చేయమంటది. సూక్ష్మంగా ఎవరన్నా ఏదైనా పని చేసినప్పుడు మీరు ఒక చెట్టుకి వెళ్ళి ఒక పుట్టలో పాలు పోయమన్నప్పుడు మీరు కూడా దాన్ని గ్రహించండి. మీరు పాలు పోసేటప్పుడు ఎందుకు పోస్తున్నారు? ఒక పిల్లవాడు పక్కన ఏడుస్తూ ఉంటాడు, కానీ మీరు ఏదో జరుగుతుంది, దేవుడు మాకు ఏదో ఇస్తాడనేటువంటి భ్రమలో పోయి ఇక్కడ ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని వదిలేసి ఈ పాలు తీసుకెళ్ళిపోయి ఒక గుట్టలో పోసి ఆ పాలను వృధా చేసే కంటే మీరు చేసే పనిని కనుక జాగ్రత్తగా అధ్యయనం కనుక చేస్తే మీరు చేసేటువంటి తప్పులు మీకు తెలుస్తాయి. కాబట్టి ప్రతి పనిని మీరు శ్రద్ధగా అధ్యయనం చేయమని కూడా అని చెప్తుంది. ఆఖరిగా ఇంకోటి ఏం చెప్తుందంటే, ఈ ప్రజలందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని నడవండి, దోపిడీ చేయకోకుండా, వేరే వాళ్ళని దోపిడీ చేయకోకుండా, వేరే వాళ్ళకి హక్కులు హరించుకోకుండా, ఒక గొప్ప మానవతావాదిగా ఒక మంచి మార్గంలో నడవండి ఈ 3 విషయాలు అని చెప్తుంది. కాబట్టి ఈ 3 విషయాలు తప్పకుండా మనం పాటించాలి. డాక్టర్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎజిటేట్ అనేటువంటిది ఏవైతే 3 పదాలు ఉన్నాయో అదేవిధంగా ఈ 3 అని చెప్పింది. కాబట్టి ఈ 3టిని ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని ఇంకా విస్తృతంగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి. దీనిలో భాగంగా నేను ఇక్కడ వచ్చినటువంటి దళిత నాయకులందరికీ నేను కోరుకునేది ఏమిటంటే, రేపు ఒక 10వ తారీఖున మనకి మన బేక్ 9వ తారీఖున ఫాతిమా షేక్ బర్త్డే ఉంది. కాబట్టి అప్పటికి ఒక ఫాతిమా బేగ్ ఏం చేసింది అనే దాన్ని తయారు చేసి కొన్ని ఏళ్ళ కన్నా కనుక మనం దాన్ని పంచి అక్కడ కొద్దిమందినన్నా కనుక మనమే నాయకులమే కాకోకుండా మన బస్తీలో ఉన్నటువంటి కొద్దిమంది కన్నా దీన్ని కనుక చెప్పగలిగితే, దీన్ని కంటిన్యూగా ప్రజల్లో కనుక తీసుకెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. ఒక్కసారిగా రావు. కానీ ఈ రోజున ఎట్లయితే మన అంబేద్కర్ వాదాన్ని మనం తీసుకెళ్తున్నామో దానిలో భాగంగానే పూలే, సావిత్రిబాయి, పెరియార్, నారాయణ గురు వీళ్ళందరూ చేసినటువంటి త్యాగాలన్నింటినీ కూడా మన ప్రజల్లో చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మనకున్నటువంటి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా మన ప్రజలు తయారైనప్పుడు మాత్రమే ఇప్పుడు జరిగేటువంటి దాడులు కానివ్వండి, ఇప్పుడు జరిగేటువంటి దోపిడీ కానివ్వండి ఆపగలుగుతాము. లేకుంటే మళ్ళీ మనకి ఇంతకుముందు ఏదైతే ఉందో మూతికి ముంత గుడ్డికి చీపురు లాంటి పరిస్థితులు మళ్ళీ వచ్చేటువంటిది మనకు కనపడుతుంది. మనం ఏదైతే రాజ్యాంగబద్ధంగా తెచ్చుకున్నామో ఆ రాజ్యాంగాన్నే మళ్ళీ వాళ్ళు తీసేసి మనస్మృతిని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా బాగా ఎక్కువ కాలాన్ని దీనికోసం కేటాయించి పనిచేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జేబీని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కొంచెం తెలియని విషయాలు జ్ఞానం ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యాల జంగయ్య గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వచ్చు. ముందుగా ఎస్బిఎన్కే ఛానల్ ఆఫీస్లో అంబేద్కర్ సంఘం, తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సావిత్రిబాయి పూలే 193వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు నేషనల్ నాస్తిక సంఘం నేషనల్ కమిటీ మెంబర్ మల్లేశం గారికి, అలాగే మన ప్రసాద్ సార్ గారికి, అలాగే మన రషీద్ అన్న గారికి, మన ఎస్బిఎన్కేఎస్ ఛానల్ సోమన గారికి, అట్లాగే మన అంబేద్కర్ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏర్పుల శ్రీహరణ గారికి, అలాగే మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్ అయినటువంటి కచ్చగల రామ్ కుమార్ గారికి, మరి కో కన్వీనర్ అయినటువంటి
సుక్క మన దయానంద్ గారికి, అలాగే మన అశోక్ గారికి, అలాగే మన ప్రధాన కార్యదర్శి నాచారం అంబేద్కర్ సంఘం విగ్రహ కమిటీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల లక్ష్మీనారాయణ గారికి, అలాగే అంబేద్కర్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ లేరా, ఓకే, మన అంబేద్కర్ సంఘం సభ్యుడు మాణిక్యం గారికి, అలాగే మన అంబేద్కర్ సంఘం సభ్యుడైనటువంటి మల్లేశం గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సావిత్రిబాయి పులే గారు ఆమె ఒక ఉపాధ్యాయుని, గొప్ప సంఘ సంస్కర్త, ఒక కవి, రచయిత్రి కూడా. అలాగే మనుధర్మం అనే ఒక అజ్ఞానపు చీకటిలో జ్ఞానం అనే చదువు అనే ఒక జ్ఞానాన్ని నింపిన తల్లి మన సావిత్రిబాయి పులే గారు. ఇలాంటి సావిత్రిబాయి పులే గారి నుంచి ఇందాక మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ఇక ఇంతటితో ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాము. ధన్యవాదాలు.